ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవుడు నాకు ఒక చిన్న ప్రాజెక్ట్ని ఇచ్చాడండి. ఆ పని ప్రారంభించి గవర్నమెంట్ పర్మిషన్ ఆ పని కొరకు వెళ్ళినప్పుడు ఆ పని జరగదన్నారు. వాటి కొరకు నేను వేరొకరిని ఆశ్రయించినప్పుడు, అనేకుల్ని ఆఫీసర్స్ని కలిసినప్పుడు ఈ పని జరగడానికి వీల్లేదండి, ఆ పని జరిగి ముగించేశారు కనుక ఈ ప్రాజెక్ట్ని మీరు చేయడానికి వీలు లేదు అన్నారు. ఆ టైంలో నాకు ఈ వాక్యం పంపించారండి, మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును అని. నేను ఈ వాక్యం చదువుకున్నప్పుడు నేను దేవుని సేవకుడిగా చెప్తున్నానండి, నాకైతే నమ్మకం లేదు. కారణం ఏంటి అంటే, ఆఫీసర్ గారు నా ముఖం మీదే కరాఖండిగా ఈ మాట చెప్పారు, ఈ కార్యం జరగదండి, ఈ కార్యం చేయడానికి వీల్లేదు, ఇది ఎట్టి పరిస్థితుల్లో కుదరదని చెప్పాడు. అయితే దేవుడు ఈ వాగ్దానాన్ని తరచు నాకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడండి. ఎలా జ్ఞాపకం చేశారంటే, ఒకే వాక్యాన్ని అనేక మంది పంపించారండి. వేరే దగ్గర ఒక బోర్డు మీద చూస్తే నేను ఒక ఇంట్లో ఈ వాక్యం రాసి ఉన్నారు. అయితే ఆ కార్యం జరగదని ఆఫీసర్ చెప్పేశారండి. అది జరిగేటటువంటి అవకాశము లేనే లేదన్నారు. మరి దేవుడు ఎంతో ఈ వాగ్దానం ఇస్తున్నాడని నేను ప్రార్థన చేశాను. అయితే నేను కూడా చాలా నిరుత్సాహపడ్డాను. ప్రభువా, ఇది మీరిచ్చినటువంటి ప్రాజెక్టు మీ కొరకు మీ నామ మహిమార్థమై చేయాలనుకున్నాను, మరి జరగలేదు ప్రభువా అని అనుకుంటూ ఉంటే ఒక అద్భుతం ఏంటో తెలుసా ప్రియులారా, ఆ జీవోనే దేవుడు క్యాన్సిల్ చేశాడండి. అప్పుడు ఈ మాట మళ్ళీ తిరిగి చదివినప్పుడు దేవుణ్ణి అనేక సార్లు క్షమించు ప్రభు అని ప్రార్థన చేశాను. వాక్యం చదువుతాను చూడండి. మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. ఈ మాట చెప్పింది ఎవరు? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. మీరు బలహీనులు కావద్దు, మీ కార్యం సఫలమవుతుంది. ఒక వాగ్దానాన్ని లేకుంటే ఒక వాక్యాన్ని దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు అనుకోండి, మీరు ఆలోచన చేయాలి దాని గురించి. నీ మార్గము సరి చేసుకొని దేవుడు నీతో మాట్లాడాడు అనుకోండి, ఏదో పొరపాటు ఉంది, సరి చేసుకోవాలి. నేను ఆశీర్వదిస్తాను అన్నాడు అనుకోండి, గొప్ప మేలేదో దేవుడు చేయబోతున్నాడు దాని అర్థం. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. చాలాసార్లు ఆ విషయం కొరకు ప్రార్థన చేసినప్పుడు, అయ్యా నన్ను క్షమించు ప్రభువా, నేను నమ్మలేదు ప్రభువా, మీరు ఆ ఆఫీసర్ చెప్పినటువంటి మాటను నమ్మాను కానీ మీరు అద్భుతం చేస్తారంటే నేను నమ్మలేకపోయాను ప్రభువా. ఈరోజు మీకు మాట చెప్పమంటారా, మీరు అనుకున్న కార్యాలు కూడా కొన్ని జరగలేదేమో, అవి మీకు అసాధ్యం అనిపిస్తున్నావేమో. అయితే ప్రభు మాట్లాడుతున్నారు, మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము నా దేవుడు మీ పక్షమున సఫలము చేయునుగాక. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ఈ వాగ్దానం ఇస్తుంది దేవుడు నెరవేరుస్తాడు. బలహీనులు కావద్దండి, బలవంతుడైన దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఘనమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టు కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించుమని, బలహీనులకు నాయన బలమును అనుగ్రహించు దేవుడవు, బలమైన కార్యాలు జరిగించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.